నల్గొండ శివారు గ్రామాలన్నింటినీ కలుపుకొని నల్గొండ కార్పొరేషన్ను అభివృద్ధి చేస్తానని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో 500 కోట్ల రూపాయలతో రహదారులు, సీసీ రహదారులు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. 3వ డివిజన్లో షెడ్యూల్ తెగల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్టీ కాలనీ నుండి శేషమ్మగూడెం మీదుగా అద్దంకి రహదారి వరకు 9 కోట్ల 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న హైలెవెల్ బ్రిడ్జి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్గొండ పట్టణ అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, పట్టణానికి బయట 900 కోట్ల రూపాయలతో ఔటర్ రింగ్ రోడ్డును చేపట్టడం జరిగిందని, పట్టణంలో 500 కోట్లతో చేపట్టిన సీసీ రహదారులు, డ్రైన్ల పనులు పురోగతిలో ఉన్నాయని, మారుమూల శివారు ప్రాంతాలను కలుపుకుని నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. పట్టణంలో రహదారుల ఏర్పాటుతో పాటు సైడ్ డ్రైన్లు, సెంట్రల్ లైటింగ్, విద్యుత్, తాగునీటి సౌకర్యాలన్నింటినీ కల్పిస్తున్నామని, పట్టణానికి 24 గంటలు తాగునీరు అందించేలా ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 83 కోట్ల రూపాయలతో వాటర్ ప్లాంట్కు శంకుస్థాపన చేయగా, నెల రోజుల్లో ఆ వాటర్ ప్లాంట్ ద్వారా తాగునీరు అందించే పనులు శరవేగంగా నడుస్తున్నాయని, పట్టణానికి తాగునీటికై ముఖ్యమంత్రిని ఒప్పించి మరో 300 కోట్ల రూపాయలు తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇదివరకే పట్టణంలో 125 కోట్ల రూపాయలతో 12 తాగునీటి ట్యాంకులు చేపట్టగా, అందులో ఒకటి పూర్తయిందని, డిసెంబర్ నాటికి తక్కిన 11 వాటర్ ట్యాంకుల నిర్మాణాలు పూర్తవుతాయని వెల్లడించారు. పట్టణంలో విద్యుత్ సమస్య లేకుండా ప్రధాన కాలనీతో పాటు శివారు గ్రామాలలో కూడా ఒక్కొక్కటి 3 కోట్ల రూపాయలు వెచ్చించి సబ్స్టేషన్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. పట్టణంలో పార్కులను అభివృద్ధి చేస్తున్నామని, అవసరమున్న చోట శ్మశాన వాటికలు, దేవాలయాలు, చర్చిలు, మసీదులను కట్టిస్తున్నామని, పట్టణానికి మొదటి విడత 700 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని, అవసరమైతే మరిన్ని ఇండ్లు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, ఈ నెల 15న కొల్లగూడ సమీపంలో నిర్మించిన 552 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా లబ్ధిదారులకు అందించామని, నల్గొండను సమస్యలు లేని పట్టణంగా తీర్చిదిద్దాలన్నదే తన ధ్యేయమని చెప్పారు. పట్టణంలో లతీఫ్ సాబ్ గుట్ట, శివాలయం గుట్టలకు 150 కోట్ల రూపాయలతో రహదారులను మంజూరు చేయగా పనులు పురోగతిలో ఉన్నాయని, అంతేకాక రోప్వే కూడా ఏర్పాటు చేస్తున్నామని, పట్టణంలో ప్రఖ్యాతిగాంచిన ఛాయా సోమేశ్వర దేవాలయాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు 150 కోట్ల రూపాయల ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించామని, పట్టణంలోని శ్రీనివాస్ నగర్ కాలనీ సమస్యలు తీరుస్తామని, పట్టణానికి నడిబొడ్డున ఉన్న నాగార్జున కళాశాల బ్లాక్ను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని, తెలంగాణలోనే మొదటి కళాశాలగా పేరు పొందిన ఎన్జీ కళాశాలను మోడల్ కళాశాలగా తీర్చిదిద్దేందుకు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. రహదారులు, మౌలిక సదుపాయాలతో పాటు మహిళా స్వయం సహాయక సంఘాలను అభివృద్ధి చేసేందుకు ఇటీవలే 3 కోట్ల రూపాయలతో పెట్రోల్ పంపును ప్రారంభించామని, 2 కోట్ల రూపాయలతో సూపర్ మార్కెట్ నిర్మిస్తున్నామని, అంతేకాక మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా గోదాముల నిర్వహణ, రైస్ మిల్లుల ఏర్పాటు వంటివి చేయిస్తున్నామని, సంఘంలో లేని మహిళలు కొత్త సంఘాలుగా ఏర్పాటు కావాలని ఆయన సూచించారు. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ, పట్టణంలో రహదారులు, మౌలిక సదుపాయాల కల్పన వల్ల పట్టణం మరింత అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉందని అన్నారు. నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, పార్టీలు, రాజకీయాలకు అతీతంగా నల్గొండ కార్పొరేషన్ను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి అన్ని డివిజన్లను సమానంగా అభివృద్ధి చేస్తున్నారని, పట్టణంలో రహదారుల ఏర్పాటుతో పాటు డివైడర్లు, సెంట్రల్ లైటింగ్, హైమాస్ లైటింగ్ సుందరీకరణ వల్ల పట్టణానికి మరింత శోభను తీసుకువస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఆమిర్ అలీ, మున్సిపల్ కమిషనర్ వంశీ, R&B SE పున్నమోహన్, ఈఈ శ్రీధర్ రెడ్డి, డిఈ గణేష్, ఆర్డీఓ అశోక్ రెడ్డి, తహసీల్దార్ పరశురాం, PSCS చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు, కార్పొరేటర్లు పేర్ల మల్లీశ్వరి, బొడ్డుపల్లి లక్ష్మి, అబ్బగోని కవిత, కేసాని వేణుగోపాల్ రెడ్డి, యామ కవితా దయాకర్, జాతీయ రహదారి అధికారులు తదితరులు ఉన్నారు. లెప్రసీ కాలనీ దగ్గర 3 కోట్లతో సబ్స్టేషన్ శాంక్షన్ చేయించిన మినిస్టర్ అయిన తర్వాత అది కూడా పనులు నడుస్తున్నాయి. దాని పక్కన శ్మశాన వాటిగా కట్టించడం, శ్మశాన వాడి యొక్క కాంపౌండ్ వాళ్ళతో పాటు ఆ డ్రైనేజ్ సమస్య తీర్చడం, ఇంకా కూడా ఇవాళ మీ శేషంగూడెం కాలనీలో గతంలో మనం స్కూల్ కట్టించినా, మీ గుడి కట్టించినా, నేను కట్టించినా తప్ప ఎవరు చేసింది ఏం లేదు. ఇక్కడ కాలనీలో సిమెంట్ రోడ్ వేసిన మొత్తం శేషంగూడెంలో అప్పుడు నేను మినిస్టర్గా ఉన్నప్పుడు వేసింది. మధ్యలో 15 నెలల తర్వాత మీకు ఇల్లు రాదు, అక్కడ ఇల్లు వచ్చినా ఈసారి 50 ఇల్లు వచ్చినాయి. ఈ శేషంగూడెం ఎన్ని వచ్చినాయి ఇల్లు? 5 లక్షల ఇంద్రం ఇల్లు, 5 లక్షలకు తోడు ఇంకా 2-3 లక్షలు సొంతం వేసుకొని ఇవాళ మంచి ఇంద్రమ్మ ఇల్లు కట్టుకుంటారు. మీరు ఇవాళ మీ మహిళా అక్క చెల్లెళ్ళు ఏదైనా ఊరికి పోవాలంటే బస్ టికెట్ లేకుండా బస్ ఎక్కుతున్నారు.
తెల్ల రేషన్ కార్డులు వచ్చినాయి మీ అందరికీ? గతంలో వచ్చిన రేషన్ కార్డులు అప్పుడు పేద గవర్నమెంట్లు లేవు కదా. ఇవాళ రేషన్ కార్డులు వచ్చినాయి. సన్న బియ్యం కూడా రేషన్ కార్డు మీద సన్న బియ్యం కూడా పేదవాళ్ళు కడుపు మీద 2 పూటలు అన్నం తినాలని 50 రూపాయల కిలోలు మార్కెట్లో కొంటే గతంలో 6 రూపాయలు 4 రూపాయలు 3 రూపాయలకు అమ్ముకునేది డీలర్కు. ఇవాళ 50 రూపాయల కిలో చేసే సన్న బియ్యం ఇస్తున్నాం. దాంతోపాటు మీకు అందరికి ఇల్లు కట్టించే కార్యక్రమంతో పాటు మీకు దగ్గర సంఘ బంధాలు ఉంటే కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. మీరు సంఘ బంధాలు కూడా కొత్త సంఘ బంధాలు చేసుకోండి. ఆల్రెడీ ఉన్న సంఘ బంధాలకు లోన్ ఇప్పించే కార్యక్రమం, వడ్డీ లేని రుణాలు చేస్తున్నాం. ఇవాళ 10 కోట్లతోనే ఇవాళ బ్రిడ్జ్ కడుతున్నామంటే మీ శేషంలో కూడా మీ ఈ వార్డు మీద ఉన్న ప్రేమతోనే అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఈ రోడ్డు మరియు బ్రిడ్జిని శంకుస్థాపన చేసుకుంటున్నాము. ఇప్పుడు మన మల్లీశ్వర్ గారు మాట్లాడిన దళిత బిడ్డని అని కాకుండా ప్రతి 48 డివిజన్లో కూడా మనం అన్ని ఎలాంటి పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవడమే మన మంత్రి గారు మనకు నేర్పించిండ్రు. బీజేపీ అని కాకుండా టీఆర్ఎస్ ఎలాంటిది మనం చూడకుండా ప్రతి ఒక్క డివిజన్ని కూడా అభివృద్ధి చేస్తామని వారి సహాయ సహకారాలతో వారు తెచ్చే ప్రత్యేక నిధులతోని ప్రతి వార్డుని కూడా స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. కార్పొరేషన్ కి కనెక్ట్ అయినటువంటి ఒక బ్రిడ్జ్ ఇది. సో దీంతో మనకు కనెక్టివిటీ అనేది మనకు మెరుగయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే టౌన్ లో భాగం కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఈ కనెక్టివిటీ వల్ల మనకి ఇంప్రూవ్మెంట్ చాలా ఉంటుంది. అలాగే ఈ యొక్క ప్రాంతం కూడా అభివృద్ధి పరచడానికి ఈ రోడ్ మనకి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ఈ ఎస్టీఎస్ఎం నిధులతో శాంక్షన్ చేసినందుకు ట్రైబల్ డిపార్ట్మెంట్ వారికి అట్లాగే హానరబుల్ మినిస్టర్ ఆర్మీ మినిస్టర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.